హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, అంటే ఇప్పుడు. కంటిన్యూస్ అంటే ఒక పని జరుగుతూ ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసు చెబుతూ ఉన్నాను, అంటే కంప్లీట్ కాలేదు, అంటే ఈ క్లాస్ చెప్పడం అనేది ఇంకా యాక్షన్ ఏమవుతుంది, జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఈ వీడియోని మీరు చూస్తూ ఉన్నారు, అంటే ఇది కంప్లీట్ అవ్వలేదు, అది జరుగుతూ ఉంది, యాక్షన్ జరుగుతూ ఉంది. అలా ప్రస్తుతం ఏదైనా ఒక పని కంప్లీట్ అవ్వకుండా జరుగుతూ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటాం. అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్, అలాగే హెల్పింగ్ వెర్బుల్లో ఈజ్, యామ్, ఆర్ ఉంటాయి. అలాగే వెర్బ్కి వచ్చేటప్పటికి కంటిన్యూ టెన్స్ యొక్క వెర్బ్ యొక్క రూపం ఎప్పుడు కూడా V4 లో ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా మీ మైండ్లో కంటిన్యూస్ అనే టెన్స్ వస్తే దాని వెర్బ్ యొక్క రూపం ఎప్పుడు కూడా V4. మరి ప్రెజెంట్ కంటిన్యూ చెప్తాం కాబట్టి V4. అలాగే ఆబ్జెక్ట్, అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు, ప్రతి దాంట్లో కామన్గా ఉంటాయి. అయితే హెల్పింగ్ వెర్బల్ దగ్గర జాగ్రత్త పడాలి. ఈ హెల్పింగ్ వెర్బల్కి ఇక్కడ వెర్బ్ ఏం వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్. మరి వెర్బ్ ఏ రూపం ఉండాలంటే V4. ఇది మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. అయితే ఈజ్, యామ్, ఆర్ కనిపించగానే అది ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ అని గుర్తించడం అనేది చాలా ఈజీ. కాకపోతే అన్నిసార్లు ఈజు, యాము, ఆరు కంటిన్యూ టెన్స్ అవ్వవు. అది కంటిన్యూ టెన్స్ అవ్వాలి అంటే ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత V4 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఆమ్ ఏ టీచర్ అన్నాను, ఐఆమ్ ఏ టీచర్ అన్నాను, అంటే నేను ఒక టీచర్ని అని చెప్తాను. మరి ఇక్కడ యామ్ వచ్చింది, మరి ఇక్కడ యామ్ ఉంది, కాబట్టి యామ్ ఉంటుంది కంటిన్యూ టెన్స్ హెల్పింగ్ వెర్బ్ కదా. మరి ఇక్కడ యామ్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూ టెన్స్ అంటే తప్పు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పేటువంటి యామ్ ఇది. కాబట్టి ఇక్కడ ఈ యాము, ఈజు, ఆరు వచ్చినంత మాత్రాన ఇవి కంటిన్యూ టెన్స్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. అది కంటిన్యూ టెన్స్ అవ్వాలి అంటే గనక ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత V4 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఆమ్ ప్లేయింగ్ అన్నాను, ఐఆమ్ ప్లేయింగ్ అంటే నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఆడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ చూడండి యామ్ తర్వాత ఏముంది, ప్లేయింగ్ అంటే V4 అంటే ఏంటి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ పెడితే దాన్నే మనం V4 అంటాం. V1 అంటే ప్లే, ఇంగ్ ప్లేయింగ్, కాబట్టి దీన్ని V4 అన్నాం. అంటే యామ్ తర్వాత ఏముంది, ప్లేయింగ్ ఉంది. కాబట్టి యామ్ తర్వాత కానీ, ఈజ్ తర్వాత కానీ, ఆర్ తర్వాత కానీ V4 ఉంటేనే ఇవి కంటిన్యూస్ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్. అలా కాదనుకోండి, యామ్ తర్వాత ఎప్పుడైనా సరే ఒక నౌన్ కానీ వచ్చింది అనుకోండి, ఇవి లింక్డ్ వెర్బ్లోకి వస్తాయండి. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుంటూ ఉందాం. కాబట్టి ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్. మరి మనకి ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, ఈ టెన్స్ కి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మరి అతనుకున్న ఆస్తులన్నీ మనం ఏం చేయాలి, పంచాలి. పంచాలంటే ఏం చేయాలంటే చూడండి, ఐ, అలాగే వి, యు, దే, అలాగే ప్లూరల్ నౌన్, అలాగే షీ, హీ, ఇట్, సింగులర్ నౌన్. మనం ఇంగ్లీష్ లో ఏం మాట్లాడాలన్నా సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఈ రూపాల్లో మాత్రమే కనిపిస్తుంది, ఈ 9 రూపాల్లోనే వస్తుంది. ఇక్కడ ప్లూరల్ నౌన్, సింగులర్ నౌన్ ఉంది కాబట్టి అయితే నౌన్స్ రూపంలో వస్తుంది, లేదా ఈ యొక్క ప్రనౌన్ రూపంలో అయినా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ఆస్తుల్ని మరి ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి పంచాలి. అందుకని మనం ఏం చేస్తామంటే అండి, ఐ అనేవాడికి ఏమిస్తాం, యామ్. కాబట్టి ఎప్పుడైనా ఐ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి సెంటెన్స్ లో, మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే యామ్. అలా కాకుండా వి కానీ, యూ కానీ, దే కానీ, ప్లూరల్ నౌన్ కానీ వచ్చింది అనుకోండి, దీనికి మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే ఆర్. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు తండ్రి ఆస్తి ఇదే అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పంచుతాం. వీటి వాల్యూని మనం డివైడ్ చేసి వాల్యూకి తగ్గట్టు ఇస్తాం. కాబట్టి ఇది ఎక్కువ వాల్యూ అనుకుంటాం. అందుకే ఐ యామ్ అనేటువంటి కొడుక్కి ఐ అనేటువంటి ఎసెట్ ఒకటి ఇచ్చాడు అనుకోండి. అట్లానే 4 కలిస్తే ఎవరికి ఇచ్చారండి, ఇక్కడ ఆర్ అనేటువంటి కొడుక్కి ఇచ్చాడు. అలాగే షీ, హీ, ఇట్, సింగులర్ నౌన్, ఈ 4ని కూడా ఎవరికి ఇచ్చారు సార్ అంటే ఈజ్ అనేటువంటి కొడుక్కి ఇచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తండ్రి యామ్కి, ఆర్కి, ఈజ్కి ఈ అసెట్స్ ఇలా పంచినప్పుడు వీటిని ఒకవేళ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్కి ఎవరు రావాలి, ఖచ్చితంగా వీళ్ళే రావాలి. అంటే వీళ్ళకి ఏం అవసరం ఉన్నా వీళ్ళే ప్రొటెక్షన్కి రావాలి. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీకు ఐ అనే సబ్జెక్ట్ వచ్చిందా, యామ్ రావాలి. అలాగే మీకు వి కానీ, యూ కానీ, దే కానీ, ప్లూరల్ నౌన్ కానీ వచ్చిందా, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అలాగే షీ కానీ, ఈ కానీ, ఇట్ కానీ, సింగులర్ నౌన్ వచ్చిందా, ఈజ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాను కాబట్టి ఐ అనేది నేను కాబట్టి ఐ తీసుకున్నాను. ఐ వచ్చింది కాబట్టి వెంటనే దీని పక్కన ఏం రావాలి, యామ్.
ఎందుకంటే మనకు సెంటెన్స్ తెలుసు 1 2 3 4. 1 అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎవరు? ఇప్పుడు నేను కదా, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కాబట్టి నేను కాబట్టి ఐ వచ్చిందంటే హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? యామ్ తర్వాత ఏముండాలని చెప్పాను? V4. ఏం చేస్తాం? నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడాన్ని ఏమంటాం? లెర్నింగ్. చూడండి ఇక్కడ లెర్నింగ్ అన్నాం. సో నేర్చుకుంటున్నాను కాబట్టి లెర్నింగ్. సో ఏం నేర్చుకుంటున్నాను నేను? ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకుంటున్నాను. సో ఇక్కడ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ క్లాస్ అన్నాను. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, నేర్చేసుకోలేదు, నేర్చుకుంటూ ఉన్నాను. అంటే నేర్చుకునే ప్రాసెస్ లోనే ఉన్నానని అర్థం. అంటే కంటిన్యూస్ లో ఉంది ఇంకా పని. అట్లానే ఇక్కడ ముయ్ కానీ యూ కానీ ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ అని తీసుకున్నాను నేను. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ యూ వాడాను కాబట్టి యూ పక్కన ఏం రావాలి? ఇక్కడ ఆర్. యూ తీసుకున్నప్పుడు వెంటనే హెల్పింగ్ వెర్బ్ ఆర్ తీసుకోవాలి. యు ఆర్, నువ్వు కూడా ఏం చేస్తున్నావు? లెర్నింగ్ అని నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావు? ఇంగ్లీష్ క్లాస్ అన్నాను. అట్లానే ఇక్కడ షీ కానీ ఈ కానీ మీ ఇష్టం, ఇందులో ఏది తీసుకున్నా హెల్పింగ్ వెర్బ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అనాలనుకోండి, హీ తీసుకుంటాం. హీ వచ్చిన వెంటనే ఏం రావాలి? ఈజ్ వచ్చిన వెంటనే తర్వాత లెర్నింగ్, అతను కూడా నేర్చుకుంటున్నాడు కదా, కాబట్టి లెర్నింగ్ ఇంగ్లీష్ క్లాస్. ఇట్లా మనకి హెల్పింగ్ వెర్బ్ లో 3 ఉన్నాయి కాబట్టి మూడిటికి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని మనం డివైడ్ చేసాం. మీకు గుర్తుండడం కోసం వీళ్ళేమో తండ్రికి అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ తండ్రికి 3 కొడుకులను గుర్తుపెట్టుకోండి. అతనుకున్న ఆస్తులు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇలా పంచరని గుర్తుపెట్టేసుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనకి ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, ఉయ్ కానీ యూ కానీ దే కానీ ప్లూరల్ నౌన్ కానీ వచ్చినప్పుడు ఆర్ రావాలి, షీ కానీ హీ కానీ ఇట్ కానీ సింగులర్ నౌన్ కానీ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. ఓకేనండి. సో ఇట్లా ఈ హెల్పింగ్ వెర్బ్ ను యూజ్ చేసుకుని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అయితే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకి కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే చూడండి, నౌ అంటే ఇప్పుడు, అలాగే అట్ ప్రెసెంట్ ఈ సమయంలో, అలాగే అట్ దిస్ మూమెంట్ ఇది కూడా ఈ క్షణంలో అని వస్తుంది, అలాగే కరెంట్లీ ఇది కూడా ప్రస్తుతం అనే వస్తుంది, టుడే అంటే ఈ రోజు, అలాగే లుక్ అంటే చూడు అని ఎప్పుడు అంటాం మనం? ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు లుక్ అంటాం. అలాగే లిజన్ అంటే విను, ఇప్పుడు నేను చెప్పేది విను అన్నట్టుగా లిజన్ అంటాం. అట్లానే రైట్ నౌ అంటే ఇప్పుడు, స్టిల్ అంటే ఇప్పటికి, ఇట్లాంటి పదాలు. సో నౌ, అట్ ప్రెసెంట్, అట్ దిస్ మూమెంట్, కరెంట్లీ, టుడే, లుక్, లిజన్, రైట్ నౌ, స్టిల్, ఇవి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండేటువంటి క్లూ వర్డ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే కనుక వాళ్ళు కొంచెం ఈజీ అవుతుంది. ఒకవేళ ఇవి మీకు బాగా వచ్చేస్తే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వేరేలా మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ బేసిక్స్ అన్నట్టుగానే నేర్చుకోండి చిన్నగా. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్లూ వర్డ్స్ విత్ సెంటెన్సెస్ అన్నాను. అంటే క్లూ వర్డ్స్ ని బేస్ చేసుకుని సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ స్టడింగ్ నౌ అంటే ఇక్కడ క్లూ వర్డ్ ఏంటి? ఇక్కడ నౌ. ఇక్కడ నౌ అనేటువంటి క్లూ వర్డ్ ఉంది. నౌ అంటే ఏంటి? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చూడండి, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఏమొచ్చిందండి? యామ్ తర్వాత ఏమొచ్చింది? V4 అనే వెర్బ్ వచ్చింది. కాబట్టి ఇది కంటిన్యూ టెన్స్. ఐ ఆమ్ స్టడింగ్ నౌ అంటే నేను ప్రస్తుతం చదువుతూ ఉన్నాను అని అర్థం. ఇప్పుడు చదువుతూ ఉన్నాను అని అర్థం. షీ వచ్చింది కాబట్టి ఏం రావాలి? ఈజ్. అలాగే కుకింగ్ అంటే వంట చేస్తూ ఉన్నాను. ఎట్ ప్రెసెంట్ అంటే ఏంటంటే ప్రస్తుతం. చూడండి, ఇక్కడ షీ ఈజ్ కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉంది ఎట్ ప్రెసెంట్. కాబట్టి ఇక్కడ చూడండి ప్రస్తుతం. ఎట్ ప్రెసెంట్ అనేటువంటి క్లూ వర్డ్ బట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ అని మనం గుర్తించాలి. అలాగే వీఆర్ ఎంజాయింగ్ అంటే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అట్ దిస్ మూమెంట్, ఈ క్షణంలో. నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, గోల కింద ఉంది, ఏరా ఏం చేస్తున్నారా అని అడిగాడు. అట్ దిస్ మూమెంట్ వీఆర్ ఎంజాయింగ్ అంటే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అట్ దిస్ మూమెంట్. కాబట్టి ఈ పదం వచ్చినప్పుడు అది దేనికి సంబంధించింది సార్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ కి సంబంధించింది. నెక్స్ట్ ఐ వచ్చింది, ఐకి యామ్ వాడాం. చూడండి, ఇక్కడ వీక్ ఏం వాడాం? ఆర్కు వాడాం. అలాగే ఐ వచ్చినప్పుడు ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ కరెంట్లీ. నేను ప్రస్తుతం ఏం చేస్తున్నానంటే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ కరెంట్లీ అని వచ్చిందంటే అర్థం ప్రస్తుతం. మీకు టెన్సెస్ లో ప్రస్తుతం అని వచ్చేటువంటి పదాలన్నీ కూడా మెజారిటీ దేనికి ఉంటాయంటే ప్రెసెంట్ కంటిన్యూస్ గా ఉంటాయి. ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది, జస్ట్ నౌ అనే క్లూ వర్డ్తో వెళ్తుంది. కానీ సింపుల్ ప్రెసెంట్ ఉందనుకోండి, దానికి ఇలాంటి పదాలు ఏమి ఉండవు. కాబట్టి కరెంట్లీ, నౌ, ఇట్లాంటి పదాలు వచ్చినాయి అనుకోండి, అట్ దిస్ మూమెంట్, ఇట్లాంటి పదాలు వస్తే కనుక అవి ప్రెసెంట్ కంటిన్యూస్ అని మీ మైండ్ లో ఉండాల్సిందే.
ఎందుకంటే ఈ క్షణం జరిగే పనులన్నీ దీనికి సంబంధించిన 90% ప్రెసెంట్ కంటిన్యూస్ సంబంధించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నౌ, అట్ ప్రెసెంట్, అట్ దిస్ మూమెంట్, కరెంట్లీ. నెక్స్ట్, ఈజ్ రైటింగ్. ఈజ్ రైటింగ్ అంటే రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఎగ్జామ్. ఇప్పుడు టుడే. చూడండి ఇక్కడ అతను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఈ రోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఎగ్జామ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చు. సో మనకి ఎవరైనా ఆఫ్టర్నూన్ టైంలో అడిగినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈజ్ రైటింగ్ ఎగ్జామ్, అతను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు అని చెప్తాం. అట్లానే లుక్. లుక్ అంటే చూడు అని అర్థం. షీఈస్ డాన్సింగ్. ఇప్పుడు మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు మనతో ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, లుక్ అటు చూడు ఒకసారి, షీఈస్ డాన్సింగ్, ఆమె డాన్స్ చేస్తూ ఉంది, ఆమె డాన్స్ చేస్తూ ఉంది, చూడు అని చెప్తాం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకి కొన్ని తెలుగు క్లూ వర్డ్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే ఊ అనేటువంటి శబ్దం వస్తుంది. ఊ అనేటువంటి శబ్దం వచ్చింది అనుకోండి, అది కంటిన్యూ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను క్లాస్ చెబుతూ ఉన్నాను, అలాగే నువ్వు క్లాస్ వింటూ ఉన్నావు, అలాగే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి పదాలు కూడా వస్తాయి. కాబట్టి తెలుగులో మన కంటిన్యూ టెన్స్ కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ ఏంటంటే ఊ అనేటువంటి క్లూ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూద్దాం. దే ఆర్ స్టిల్ వర్కింగ్. దే ఆర్ స్టిల్ వర్కింగ్. ఇక్కడ మన క్లూ వర్డ్ ఏంటి? స్టిల్. దే వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేసామండి? ఆర్. కాబట్టి దే ఆర్ స్టిల్ వర్కింగ్. వాళ్ళు ఇప్పటికీ పని చేస్తూ ఉన్నారు, అని అర్థం. అలాగే లిజన్ అంటే విను. ద బేబీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. అంటే విను, ఆ బేబీ పాట పాడుతూ ఉంది. అట్లానే ఐ ఆమ్ టాకింగ్ రైట్ నౌ. నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ క్షణంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి రైట్ నౌ అనేటువంటి వర్డ్స్ కానీ, అలాగే లిజన్ అనేటువంటి వర్డ్ కానీ, స్టిల్ అనే వర్డ్ కానీ, లుక్ అనే వర్డ్ కానీ, టుడే అనే వర్డ్ కానీ, కరెంట్లీ, అట్ దిస్ మూమెంట్, అట్ ప్రెసెంట్, నౌ అనేటువంటి పదాలు వస్తే మనం ప్రెసెంట్ కంటిన్యూస్ యొక్క ఈ క్లూ వర్డ్స్ గా మనం గుర్తించాలి. ఓకేనండి? రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, మనం కంటిన్యూ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ అయితే నేర్చుకున్నాం. అయితే కంటిన్యూ టెన్స్ లో జాగ్రత్తగా చూడండి, తెలుగు క్లూ వర్డ్స్ ఏంటి సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. తెలుగు క్లూ వర్డ్స్ ఏంటంటే ఊ అనేటువంటిదేమో పాజిటివ్ సెంటెన్స్ కి, డమ్ అనేటువంటి పదం ఏమో నెగిటివ్ సెంటెన్స్ కి క్లూ వర్డ్స్. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఇప్పుడు చదువుతున్నాను అని రాశాను, నేను చదువుతూ ఉన్నాను అన్నాను. ఇందులో చూడండి ఊ అనేటువంటిది పదం వచ్చింది, ప్రతి దాంట్లో వస్తుంది. మీరు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను, నేను సినిమా చూస్తూ ఉన్నాను, ప్రతి దాంట్లో వస్తుంది. కాబట్టి తెలుగులోకి వచ్చేటప్పుడు క్లూ వర్డ్ ఏంటంటే ఉన్నాను. మరి నెగిటివ్ ఏంటి సార్? నేను చదువుతూ ఉన్నాను కదా, నేను చదవడం లేదు అంటాను. నేను చదవలేదు అని చెప్పకూడదు, అది సింపుల్ పాస్ట్లోకి వెళ్ళిపోద్ది. నేను చదవడం లేదు అని చెప్పాలి. కాబట్టి చూడండి జాగ్రత్తగా, నేను చదవడం లేదు అని చెప్తాను, చదవడం లేదు అంటాం. కాబట్టి ఇంగ్లీష్ లో క్లూ వర్డ్స్ వస్తే కనుక చెప్పుకున్నాము. తెలుగులో క్లూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఊ అనేదేమో పాజిటివ్, డమ్ అనేదేమో నెగిటివ్. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను, లేదా నేను చదవడం లేదు, ఇది నెగిటివ్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏ సెంటెన్స్ రాయాలన్నా మనం ఏం రాస్తామండి? 1 2 3 4 అని మనం 4 స్టెప్లు తీసుకున్నామండి. ఇప్పుడు నేను చదవడం లేదన్నప్పుడు మనం ఏ స్టెప్లు తీసుకుంటాం? 1 2 3 4 తీసుకున్నాం. 1 అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? ఐ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా 2లో ఏం పెట్టాలి? ఆల్రెడీ చెప్పుకున్నాం ముందు, ఐ వస్తే ఖచ్చితంగా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడట వాడు? చదువుతూ ఉన్నాడంట. అంటే చదవడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? రీడింగ్. సో ఐ ఆమ్ రీడింగ్ అన్నాం. ఎందుకే చదువుతూ ఉన్నాను అన్నాను, కానీ ఏం చదువుతున్నాను అడిగితే ఇందులో ఆన్సర్ ఉందా? లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అలా కాకుండా నేను బుక్ చదువుతూ ఉన్నాను అన్నాడు అనుకో, అప్పుడు చూడండి, నేను చదువుతూ ఉన్నాను, ఏం చదువుతున్నాను? బుక్. కాబట్టి అప్పుడు ఆబ్జెక్ట్ లో బుక్ అనేది రాస్తాం. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఇక్కడ బుక్ అనేది లేదు కాబట్టి ఆబ్జెక్ట్ రాయకపోయినా నో ప్రాబ్లం, దాన్ని పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను బుక్ చదవడం లేదు అని ఉంది. నేను చదవడం లేదు అన్నప్పుడు నెగిటివ్ కదండి. నెగిటివ్ కి మనకు గుర్తు రావాల్సిన పదం ఏంటి? నాట్ అనేటువంటి పదం రావాలి. ఇది దేనికి పెట్టాలి? 1 2 3 4లో 2కి పెట్టాలని మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ స్టెప్లు అర్థం కావాలంటే ఫస్ట్ క్లాస్ చూడండి. ఎవరైనా ఈ వీడియో ఇప్పుడే చూస్తే కనుక ఫస్ట్ క్లాస్ చూస్తే 1 2 3 4 స్టెప్లు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, సో ఈ నాట్ అనేది పెట్టాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐ. సెకండ్ స్టెప్ ఏంటి? యా.
మరి ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా, డమ్ అనేది ఉంది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్. కాబట్టి డమ్ అని ఉన్నప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అయితే ఏమవుతుంది, నాట్. ఐ యామ్ నాట్, యామెంట్ అంటాం దీన్ని. ఐ యామ్ నాట్ రీడింగ్ బుక్. ఐ యామ్ నాట్ రీడింగ్ బుక్ అంటే నేను బుక్ చదవడం లేదు అని వచ్చేస్తుంది. మరి అట్లానే ఇక్కడ నేను బుక్ చదువుతూ ఉన్నాను కదా, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో నెగిటివ్ సెంటెన్స్. ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. మరి ఈ పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ గా మారాలనుకోండి, మనకు తెలుసు ఒక చివరిలో ఉండేటువంటి లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్ ని దీర్ఘం పెడితే సరిపోదు. అంటే నేను బుక్ చదువుతూ ఉన్నానా అంటే ఇది క్వశ్చన్, అంటే పాజిటివ్ క్వశ్చన్ గా మారుతుంది, పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా మారుతుంది. మరి పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా మారినప్పుడు ఏం చేయాలి, రూల్ ఏంటి దానికి, 2 1 3 4. 2 అంటే ఫస్ట్ ఏముండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ, యామ్. మరి ఐ ఏంటి ఫస్ట్, సెకండ్ ఏంటి ఫస్ట్ అంటే సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఐ. మరి వి ఏంటంటే రీడింగ్. ఏం రీడింగ్, బుక్ రీడింగ్ అంటే ఆబ్జెక్ట్ లో బుక్ ఉంది అంటే చూడండి, యామ్ ఐ రీడింగ్ బుక్ అన్నా అంటే ఒక సెంటెన్స్ నేను చదువుతూ ఉన్నాను, ఇది పాజిటివ్. ఈ పాజిటివ్ క్వశ్చన్ గా మార్చాలంటే నేను తెలుగులో ఏం చేశాను, నువ్వు అనే పదాన్ని చివర ఉకారాన్ని తీసి దీర్ఘాన్ని పెట్టాను, నా అని పెట్టాను. చూడండి ఇప్పుడు నేను బుక్ చదువుతూ ఉన్నానా అని మారిపోయాను. ఇది మరి ఇంగ్లీష్ లో క్వశ్చన్ గా మారాలంటే ఏం చేయాలి, ఈ 2 ని ఫస్ట్ ప్లేస్ లోకి 1 ని సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి. అంటే చూడండి 2 1 అంటే ఫస్ట్ 1 ఉండాలి, సెకండ్ 2 ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాను నేను క్వశ్చన్ కాబట్టి 2 1 3 4. 2 అంటే ఇక్కడ ఏంటి యామ్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చాం. అట్లా రాస్తాం. అట్లానే ఐఎమ్ నాట్ రీడింగ్ బుక్ అన్నాను, నేను బుక్ చదవడం లేదు. మరి ఇప్పుడు నేను బుక్ చదవడం లేదనే దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ నెగిటివ్ క్వశ్చన్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ జాగ్రత్త చూడండి, 2 ప్లస్ నాట్ 1 3 4 ఈ స్టెప్ రాయాలి. అయితే ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లో అత్యంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఐ. చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ 2 ప్లేస్ లో ఉన్నది ఏంటి చూడండి, 1 2 3 4 కదండి. మరి ఇది నెగిటివ్ సెంటెన్స్ లో క్వశ్చన్ రావాలంటే 2 అనేది ఫస్ట్ ప్లేస్ రావాలి. అంటే ఏం రావాలి ఇప్పుడు, యామ్ ప్లస్ నాట్ ఐ రీడింగ్ బుక్ అని రావాలి. కానీ చాలా 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 జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇంగ్లీష్ మొత్తంలో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి ఏకైక ప్లేస్ ఇది ఒక్కటే. ఎప్పుడైనా మీరు ఈ నెగిటివ్ క్వశ్చన్ రావాలనుకుంటే కనుక యామ్ ఉన్నప్పుడు యామ్ ప్లస్ నాట్ రాయకూడదు. ఇక్కడ ఇదే మీనింగ్ రావాలనుకుంటే యామ్ ప్లేస్ లో మనం ఏం రాయాలంటే ఆర్ రాయాలి. ఆర్ నాట్ ఐ రీడింగ్ బుక్ అని రాయాలి. లేదు సార్ ఈ ఆర్ రాయడం ఏంటి, యామ్ రాయొచ్చు కదంటే రాయకూడదు, తప్పు. ఎందుకు అంటే ఇంక అంతే, ఇంగ్లీష్ లో కొన్నిటికి మనం ఆన్సర్ ఎతకూడదు. ఇక్కడ యామో నాటు ఫ్రంట్కి ఎప్పుడు తీసుకురాకూడదు. మరి యామే ఉండాలి సార్, కానీ మీనింగ్ ఇలా నెగిటివ్ రావాలి సార్ అంటే దానికి ఇంకో దారి ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం, యామ్ అనేది ముందు పెట్టి తర్వాత ఐ పెట్టి నాట్ సేమ్ ప్లేస్ లో వదిలేయాలి. యామ్ ఐ నాట్ రీడింగ్ బుక్ అని రాయాలి. రీడింగ్ బుక్ అని రాయాలి. రాస్తే యామ్ ఐ నాట్ రీడింగ్ బుక్ అని రాయాలి. లేదా ఇక్కడ ఆర్ నాట్ ఐ రీడింగ్ బుక్ అని రాయాలి. అదేంటి సార్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ కదా రావాలి 2 ప్లస్ నాట్ అంటే ఇది ఒక్కటి మాత్రం మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, యామ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఐ యామ్ నాట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఐ యామ్ నాట్ రీడింగ్ బుక్ అంది కదండి, ఈ ఐ యామ్ నాట్ రీడింగ్ బుక్ ఏదైతే ఉందో దీని విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, యామ్ ఒక్కదాన్ని ముందుకు తీసుకొచ్చి తర్వాత ఐ పెట్టి నాట్ సేమ్ ప్లేస్ లో వదిలేసి సెంటెన్స్ రాసినా నో ప్రాబ్లం. లేదా నాట్ పక్కనే హెల్పింగ్ వర్బ్ ఉండాలనుకుంటే కనుక యామ్ తీసేసి దీని ప్లేస్ లో ఆర్ నాట్ ఆరెంట్ అంటాం దీన్ని, ఆరెంట్ ఐ రీడింగ్ బుక్ అని రాయాలి. ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన అంటారా అన్ని సేమ్, ఏమి మారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీ తీసుకుందాం అనుకోండి, ఆమె షీ ఈజ్ ప్లేయింగ్ అన్నాను అనుకోండి, ప్లేయింగ్ క్రికెట్ అన్నాను అనుకోండి, షీఈ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాను, ఆమె క్రికెట్ ఆడుతూ ఉంది. సో 1 2 3 4. ఇప్పుడు ఆమె క్రికెట్ ఆడుతూ ఉందా అనే ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఉంది అన్న కాస్త ఏమైంది, ఇప్పుడు దాన్ని పెట్టాను క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో పాజిటివ్ కాస్త దీన్ని ఎలా మార్చాలి, ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ గా మార్చాలంటే ఫార్ములా ఏంటి, 2 1 3 4. 2 అంటే ఇక్కడ ఏంటి ఈజ్, 1 అంటే షీ,
3 ప్లేయింగ్, 4 అంటే క్రికెట్. అంటే ఆమె క్రికెట్ ఆడుతూ ఉంది. షీఈస్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఆమె క్రికెట్ ఆడుతూ ఉంది. ఇప్పుడు నేను దాన్ని క్వశ్చన్ చేశాను, ఆమె క్రికెట్ ఆడుతూ ఉందా అని అడిగాను. అడిగినప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకురావాలి. కాబట్టి ఈజ్ ముందుకు తీసుకొచ్చాను, సబ్జెక్ట్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళాను. ఈ షీ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉందా అన్న, అయిపోయింది. మరి ఆమె క్రికెట్ ఆడడం లేదు, ఎందుకంటే క్లూ వర్డ్ ఏంటి మనకి, డమ్. సో నెగిటివ్ కాబట్టి 1 2 ప్లస్ నాట్ 3 4 ఈ ఫార్ములా ప్రకారం వెళ్దాం. ఇప్పుడు చూడండి, 1 అంటే ఎవరు, ఆమె, షీ. 2 అంటే ఏంటి, ఈజ్. షీ వచ్చింది కాబట్టి షీ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి, ఈజ్ యూజ్ చేయాలి. మరి నెగిటివ్ కాబట్టి ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్. ఏం నాట్, ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడడం లేదు అన్నాను. మరి నెగిటివ్ కి క్వశ్చన్ ఏంటి, ఆమె క్రికెట్ ఆడడం లేదా అనేటువంటి విషయం రావాలి. సో మరి లేదా అని క్వశ్చన్ రావాలనుకోండి, దీని ఫార్మ్ ఏంటి, 2 ప్లస్ నాట్ 1 3 4. 2 ప్లస్ నాట్ అంటే ఏంటి, 2 అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ఈజెంట్ అంటాం. ఈజ్ ప్లస్ నాట్ ని ఈజెంట్ అంటాం. షీ సెకండ్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ, షీ. థర్డ్ ప్లేస్ ఏంటంటే ప్లేయింగ్ క్రికెట్ అంటాం. ఇక్కడ చూడండి, ఈజ్ నాట్ వచ్చింది. ఇందాక యామ్ నాట్ అనేది ముందుకు తీసుకురాలేదు. యామ్ అనేది ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా యామ్ ప్లేస్ లో ఆర్ వచ్చారు. ఒక్క యామ్ దగ్గర మాత్రమే జాగ్రత్త పడాలి. మొత్తం టెన్సెస్ అన్నిట్లో, ఇంగ్లీష్ మొత్తంలో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి ఒకే ఒక్క విషయం యామ్. ఈ యామ్ దగ్గర ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే గనక యామ్ నాట్ అనేటువంటిది వాడకూడదు. దీని ప్లేస్ లో మనం ఆర్ నాట్ అనేటువంటిది వాడాలి. ఒకవేళ ఆర్ నాట్ వాడడం ఇష్టం లేదు సార్, యామ్ ప్లేస్ లో ఆర్ వాడడం ఏంటి సార్, యామే వాడి సెంటెన్స్ చేయాలనుకుంటే ఫార్ములా చెప్పాను, యామ్ తర్వాత సబ్జెక్ట్ పెట్టి సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టాలి. అంటే రెండింటికి మధ్యలో సబ్జెక్ట్ పెట్టేస్తే అప్పుడు కూడా పర్లేదని చెప్పాను. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాలి. అలాగే మీరు ఆర్ని తీసుకున్నాం అనుకోండి, ఆర్ కూడా అంతే. దే ఆర్ గోయింగ్ టు కేకేడి అన్నాను. దే ఆర్ గోయింగ్ టు కేకేడి అంటే వాళ్ళు కాకినాడ వెళ్తూ ఉన్నారు. సో చూడండి, ఇక్కడ వెళ్తూ ఉన్నారు అంటే యాక్షన్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉందన్నట్టుగానే చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, 1 2 3 4 సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నారా అని క్వశ్చన్ రావాలనుకోండి, 2 ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేయాలి. 2 1 3 4. 2 అంటే ఏంటి ఇక్కడ, ఆర్. 1 అంటే దే గోయింగ్ టు కేకేడి అని రాస్తాం. మరి వాళ్ళు కాకినాడ వెళ్తూ ఉన్నారు, దీని నెగిటివ్ ఏంటి, వెళ్ళడం లేదు అంటాం. వెళ్ళడం లేదు అన్నప్పుడు నెగిటివ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాడు ఏంటి, నాట్. మరి నాట్ దేనికి పెట్టాలి, 2కి పెట్టాలి. ఇక్కడ ఫార్ములా ఏంటి, 1 2 ప్లస్ నాట్ 3 4. ఒక సెంటెన్స్ నెగిటివ్ గా మార్చాలి అంటే కనుక హెల్పింగ్ వెర్బ్ తర్వాతే మనం నాట్ పెట్టాలి. ఇది మనకు తెలుసు. అయితే ఇక్కడ చూడండి, 1 అంటే ఏంటి, దే అని తెలుసు మనకి. దే వచ్చింది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడాం. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఆర్ నాట్ వాడాం. గోయింగ్ టు కేకేడి. ఇక్కడ ఇందులో చేస్తున్న పని ఏంటి, వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, కాకినాడ. కాబట్టి ఇది రాసేస్తాం. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ గా మార్చాలంటే వాళ్ళు కాకినాడ వెళ్తూ ఉన్నారా అని అడుగుతాం. అలా అడిగినప్పుడు ఫార్ములా ఏంటి, మనకి క్వశ్చన్ రావాలంటే 2 అనేది ఎప్పుడు ముందుకు రావాలి. 2తో పాటు నాట్ కూడా వచ్చేస్తుంది. 1 3 4 అన్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, 2 అంటే ఏంటి, ఇక్కడ ఆర్ పక్కన ఏముండాలి, నాట్. ఆర్ నాట్. సబ్జెక్ట్ ఏంటి, దే. అలాగే వెర్బ్ ఏంటంటే గోయింగ్ టు కాకినాడ. సో ఇక్కడ మనం ఆర్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ కానీ ఈజీకి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ కానీ వస్తే ఫస్ట్ క్లాస్ లో చెప్పిన ప్రొసీజరే ఫాలో అవుతాం. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగు వర్డ్స్ ఏంటంటే, తెలుగులో పాజిటివ్ గుర్తించాలంటే ఉన్నాను, నేను చదువుతూ ఉన్నాను, తింటూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను, అలాగే నేర్చుకుంటూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను, అంటే ప్రతి దాంట్లో ఉన్నాను వస్తుంది. మరి నెగిటివ్ ఏంటి సార్ అంటే, తెలుసుకోవడం లేదు, నేర్చుకోవడం లేదు, అడగడం లేదు, మాట్లాడడం లేదు, తాగడం లేదు, తినడం లేదు అని డమ్ అనే సౌండ్ వస్తుంది. కాబట్టి కంటిన్యూ టెన్స్ లో యొక్క క్లూ వర్డ్స్ ఏంటని అడిగితే ఊ అనేది పాజిటివ్, అలాగే డమ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ లో ఉన్న క్లూ వర్డ్స్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కంటిన్యూ టెన్స్ లోకి వచ్చేటప్పటికి చిన్న సందర్భాల్లో ఎక్కడెక్కడ మనం యూజ్ చేయొచ్చు అంటే, ఎక్స్ట్రాగా మనం ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్నే మనం చెప్తూ ఉంటాం. అయితే యాక్షన్ అనేవి ఒకసారి
కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చేంజింగ్ సిచ్యువేషన్స్ అన్నాం. ఇప్పుడు ధరలు అనేవి ఏమవుతున్నాయి, ఇప్పుడు పెట్రోల్ రేట్లు కానీ ఎక్సెట్రా కూరగాయల రేట్లు కానీ ఏమవుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో జరుగుతూ ఉంది, ఆగిపోలేదు. ధరలు పెరిగాయి అనట్లేదు, పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ద ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ అన్నాం. ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే ఏంటి చూడండి, ఎప్పుడైతే ఆర్ వచ్చిందో అది ప్రెసెంట్ కంటిన్యూస్. దీని పక్కన ఏముంది, V4, ఎందుకంటే ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రైజెస్ ఆర్, ప్రైజెస్ కి ఆర్ ఎందుకు పెట్టామంటే ప్రైజెస్ అనేది ప్లూరల్ కింద తీసుకోవాలి. ప్రైజ్ అని లేదు కదా, ప్రైజెస్ అన్నాం. ధరలు, ధర అనలేదు, ధరలు అంటే ప్లూరల్. ధరలు అని వచ్చేటప్పుడు ప్లూరల్ వచ్చేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, ఆర్. సో ధరలు అనేవి ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉన్నాయి. అంటే పెరుగుతూ ఉన్నాయంటే ప్రాసెస్ లో ఉన్నాయి. కాబట్టి ఇలా ఏదైనా ఒక విషయం చేంజ్ అవుతున్నప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్. అలాగే ద వెదర్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. ద వెదర్ అంటే వాతావరణం, సింగులర్ వచ్చింది కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, ఈజ్. గెట్టింగ్ కోల్డ్ అంటే చల్లగా మారుతూ ఉంది. వాతావరణం ఇప్పుడు దాకా ఎండగాసింది, ఇప్పుడు అది ఏమవుతుంది, చల్లగా మారుతూ ఉంది. కాబట్టి అది యాక్షన్ లో ఉంది, అంటే ప్రొసీజర్ లో ఉంది. ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా మనం ఏం వాడాలి, ఈ కంటిన్యూ టెన్స్ నే వాడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ కంటిన్యూ టెన్స్ అనేది ఎక్కడ వాడతామంటే చేంజింగ్ సిచ్యువేషన్స్ లో వాడుతూ ఉంటాం. ఒక సిచ్యువేషన్ మారుతూ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మనం కంటిన్యూ టెన్సే వాడాలి. అట్లానే కరెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా ఒక పని, ఇప్పుడు నేను ఉన్నాను చూడండి, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్తాను. అంటే ప్రజెంట్ నేనేం చేస్తాను, చెప్తూ ఉన్నాను. అలాగే మీరేం చేస్తున్నారు, వింటూ ఉన్నారు. కాబట్టి వీఆర్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్తారు. అట్లానే కరెంట్ సిచ్యువేషన్స్ అంటే ప్రస్తుతం ఏదైనా జరుగుతూ ఉన్నాయి అనుకోండి, చూడండి ఇక్కడ, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. వాళ్ళు ఇప్పటికీ పని చేస్తూ ఉన్నారు. ఎక్కడ, ఆ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే గనక వాటిని ప్రెసెంట్ కంటిన్యూ టెన్స్ లో చెప్పచ్చు. చూడండి, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. అట్లానే టెంపరరీ యాక్షన్స్ కొన్ని ఎలా ఉంటాయంటే ప్రస్తుతం ఎక్కువ కాలం కాకుండా కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉంటారు, తర్వాత వచ్చేయచ్చు. అలా వచ్చేసే వాటిని కూడా మనం ఎందులో చెప్పొచ్చు, ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అతను ప్రెసెంట్ హైదరాబాద్ లో స్టేయింగ్ తీసుకున్నాడు, అంటే అక్కడ గడుపుతున్నాడు అని అర్థం. అలా కాకుండా లైఫ్ లాంగ్ గడిపేవాడు అనుకోండి, సింపుల్ గా మనం ఏం చెప్తామంటే హీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్తాం. హీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అంటే సింపుల్ ప్రెసెంట్ లో చెప్పేయచ్చు అనమాట. కానీ అతను టెంపరీగా ఉంటాడు, దట్టు అక్కడ ప్రాసెస్ నడుస్తుంది, అక్కడ గడుపుతూ ఉన్నాడు ఇంకా. సో అందుకని హీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్తాం. అట్లానే యాక్షన్ హ్యాపెనింగ్ నౌ అంటే ఇప్పుడు ఒక యాక్షన్ జరుగుతూ ఉండదు. సో ఇప్పుడు చూడండి, నేను రాస్తూ ఉన్నాను, ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్, ఇప్పుడు నేను రాస్తూ ఉన్నాను. సో అలా ఇప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంది అనుకోండి, దాన్ని కూడా మనం ఎందులో చెప్తామంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే చెప్తాం. కాబట్టి చూడండి, ఐ ఆమ్ రైటింగ్ అంటే నేను రాస్తూ ఉన్నాను. అలాగే ఈ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్ లో గడుపుతూ ఉన్నాడు అని అర్థం. దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, వాళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నారు అని అర్థం. అట్లానే ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్, ధరలు పెరుగుతూ ఉన్నాయి అని అర్థం. అలాగే ద వెదర్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ అంటే వెదర్ అనేది చల్లగా మారుతూ ఉంది అని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ అంటాము. అంటే నేను క్లాస్ చెబుతూ ఉన్నది ప్రెసెంట్ కంటిన్యూసే, మీరు క్లాస్ వింటూ ఉన్నది ప్రెసెంట్ కంటిన్యూస్నే. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్లు అయితే ఏమీ మారవు, ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకోండి. ఈ వాడేటప్పుడు ఆ టైంకి ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలో తెలుసుకోండి. ఆ హెల్పింగ్ వెర్బ్ వాడినప్పుడు ఏ వెర్బ్ యొక్క రూపాన్ని వాడాలో తెలుసుకుంటే సరిపోదు. ఈజ్, యామ్, ఆర్ వచ్చినప్పుడు నీ మైండ్ సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ అని గుర్తించాలి. కాకపోతే దాని పక్కనే మనకి ఏముండాలండి, V4 ఉండాలి అని చెప్పాం. దట్టు మనకి ఇక్కడ 3 హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయి, ఈజ్, యామ్, ఆర్. ఓకేనండి, ఈ మూడింటిని దేనికి పంచాము క్లారిటీ ఉంది కదండి. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ ని మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి. మీకు కొంతవరకు నేను కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను, ఇవి చేసిన తర్వాత మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్, ఆమె నిద్రపోతూ ఉంది. అలాగే సత్య సార్ క్లాస్ చెబుతూ ఉన్నారు. అలాగే మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే అతడు తిరుపతి వెళ్తూ ఉన్నాడు. అలాగే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. నేను సినిమా చూస్తూ ఉన్నాను. సార్ ఇందులో నువ్వు లేదు కదా అంటే చూడండి అమ్మా, ఇక్కడ శబ్దం అంటే ప్రొనౌన్సియేషన్ లో చూడాలి, మనం లెటర్లో చూడకూడదు. నేను సినిమా చూస్తున్నాను, దాన్ని విడదీసి రాస్తే చూస్తున్నాను అంట కలిపితే. కాబట్టి ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు చివరిలో
ఉన్నాను, ఉన్నాడు, ఉంది అనే శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు వచ్చినప్పుడు అది కంటిన్యూ టెన్స్ అని మీ మైండ్ చెప్పాలి. ఓకేనండి. సో ఈ 7 కూడా ఇంటూ 4 తెలుసు కదండి మనకి. ఇంటూ 4 అంటే ఏంటంటే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఫార్ములా మనకు తెలుసు కదా. 1 2 3 4 పాజిటివ్, 2 1 3 4 పాజిటివ్ క్వశ్చన్, 1 2 ప్లస్ నాట్ 3 4 నెగిటివ్, 2 ప్లస్ నాట్ 1 3 4 నెగిటివ్ క్వశ్చన్. ఇవి మీకు ఎవరికైనా అర్థం కాకపోతే స్టార్టింగ్ క్లాస్ చూడండి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.